హలో ఫ్రెండ్, మంచి మసాలా ఫ్లేవర్తో వెజ్ పులావ్ రెసిపీని చూపించబోతున్నాను. ఇలా మనం తక్కువ టైంలోనే బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్, డిన్నర్లో లేదా లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 ఇంచ్ చెక్క, 2-3 లవంగాలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు టమోటా, మధ్యలో కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేగడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్ అంత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగానే వేసేస్తే అడుగంటేస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత 1 కప్పు క్యారెట్, 1 కప్పు బఠానీ వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ డిఫరెంట్ వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా. ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, 1-2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి అదంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి. ఎసురు కోసం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల తొందరగా వేడెక్కుతుందన్నమాట. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ఇప్పుడు వేసుకుంటున్నాను. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఈ నీళ్ళని బాగా సలసలా అని చెప్పి ఇలా మరగాలన్నమాట. ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ రైస్ ఉన్నాయో ఆ రైస్ వేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా వేసుకొని ఉండలు ఏమీ కట్టకుండా 80% ఉడకనివ్వాలి. నీళ్ళు కరెక్ట్గా వేసుకుంటే రైస్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు తక్కువైతే పక్కన కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకోండి. ఇలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ ముందుగానే వేసేస్తే బాగా ఉడికి గుజ్జుగా అయిపోతుంది. ఈ స్టేజ్లో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రైస్ కలుపుకోవాలి. గుల్ల చేసేయకుండా ఇలా విడివిడిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. ఆవిరి ఏమి పోకుండా. దమ్ అయిన వెంటనే తీసి గుల్ల చేసేయకూడదు. కొద్దిసేపు వదిలేస్తే అందులో ఉండే తేమంతా బాగా లాగేసి అన్నం అంతా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది, పలుకులుగా. అంతేనండి. చాలా తక్కువ టైంలో చేసే ఈ వెజ్ పులావ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది కచంబర్తో అయితే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. అస్సలు మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.